సో, ఇలాంటి వాటికి చట్టాలు వేరేగా ఉండాలి అంటారు. ఎందుకంటే, ఇప్పుడు దీంతో మొదలైంది అంటే, ఇప్పుడు అంతకుముందు 2080లో అడల్టరీ కొట్టేసిన తర్వాత, అడల్టరీ అని తప్పు కాదు అని చెప్పినప్పుడు, మనం ఈ సోషల్ మీడియాలో ప్రత్యేకించి వీటి గురించి రిలేషన్‌షిప్ అని, సిట్యుయేషన్‌షిప్ అని, బెంచింగ్ అని, ఇలాంటి పదాలతో రకరకాల రిలేషన్‌షిప్స్ అనేవి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్సే కాదు, మన దైనందిక జీవితంలో కూడా ఒక పార్ట్ అయిపోయాయి. ఇప్పుడు పుట్టిన బిడ్డ ఇలాంటి తీర్పొచ్చిన తర్వాత, పుట్టిన బిడ్డ ప్రతి ఒక్క తండ్రి గూడా నా బిడ్డేనా అన్న క్వెషన్ మార్క్‌తో ఉండాల్సిన సిట్యుయేషన్స్ ఒస్తున్నాయి. నెక్స్ట్ స్టెప్ అదే ఉండబోతుంది. సో, ఎలా చూడాలి అంటారు? దీంట్లో చట్టాలేమైనా మారాలి అంటారా? లేకపోతే పాశ్చాత్య కల్చర్‌ని మనం ఇక్కడ అడాప్ట్ చేసుకుంటున్నాం అనుకోవాలా? ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ప్రకారంగా చూస్తే మనకేందంటే ఫారెన్ కల్చర్‌ను మనం అడాప్ట్ పూర్తిగా లీగలైజ్ చేస్తున్నారు అన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అడల్టరీ తీసేసిర్రు. అడల్టరీ అనేది ఒక బెస్ట్ గ్రౌండ్ ఫర్ డైవర్స్ ఉండే ఒకప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్‌కి. కానీ ఇప్పుడు అడల్టరీ అనేది లేదు. అది దాన్ని రిపీల్ చేసిండ్రు, అంటే ఎత్తేసిండ్రు. తర్వాత ఇప్పుడు ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు వేరే వానితోటి కన్న పిల్లల్ని భర్త సాదడం అనేది ఏదైతుందో, మెయింటైన్ చేయడం అనేది అవుతుందో, ఇంకా పూర్తిగా ఏంటంటే ఒక సాంప్రదాయాన్ని ఒక నీరుగార్చుతున్నటువంటి జడ్జిమెంట్సే వస్తున్నాయని చెప్పి అనుకోవచ్చు. మరి ఏ రకంగా కూడా మనకి ఈ జడ్జిమెంట్స్ అడల్టరీ కానీ ఇప్పుడు మొన్న మీరు ఇప్పుడు ఏదైతే మెయింటెనెన్స్ యాక్ట్ కింద వేరే వారితో కన్న పిల్లల్ని సాధారణ ఇట్లాంటివన్నీ చట్టంలోనైతే లేవు. ఈ కొత్త జడ్జిమెంట్స్ ఎవరైతే ఇస్తున్నారో ఇది ఇండివిజువల్ జడ్జిమెంట్స్ వీటిని ఎప్పుడు కూడా, అంటే సుప్రీంకోర్టే ఫైనల్ అథారిటీ, బట్ దట్ ఈస్ నాట్ ది ఫైనల్ అథారిటీ. సుప్రీంకోర్టులో పాస్ చేసిన ఏదైతే జడ్జిమెంట్స్ ఉన్నాయో పార్లమెంట్లో బిల్ పాస్ చేసి కూడా దాన్ని అమెండ్ చేయొచ్చు. అంటే పార్లమెంట్ అనేది ఫైనల్ అథారిటీ. బట్ వాటిని కొత్తగా బిల్స్ తీసుకొచ్చి వీటిని అన్ని కూడా వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా అబాలిష్ చేయొచ్చు.